ఇప్పుడు చెప్పు హాయ్. హాయ్. దా నువ్వు కూడా చెప్పు. చెప్పు హాయ్. హాయ్. నీ పేరు చెప్పు. కారుణ్య. నువ్వు ఎక్కడుంటావు? వైజాగ్. నేను నీకేమవుతాను? అక్క. అక్క. పిన్ని. పిన్ని. మా అక్క వాళ్ళ పిల్లలు మోహితేష్, కారుణ్య. నువ్వేం చేస్తున్నావు? 6 చదువుతున్నాయి. 6 చదువుతున్నావా? మనం ఇప్పుడు ఎక్కడున్నావు? అమ్మమ్మల ఇంటి దగ్గర. ఇదే ఊరు చెప్పండి. అసుకపల్లి. అసుకపల్లి అండి. ఊరు చూపిద్దాం మనం. వెనకాల అన్ని బిల్డింగ్స్. ఇది పేరుకే ఊరు కానీ ఊర్లాగా ఉండదు కదా, మొత్తం సిటీలాగా అన్ని బిల్డింగ్సే ఉంటాయి. అండ్ ఇక్కడ ఆవులు మేకలు అవి ఏం కనిపించవు. ఇటువైపు ఇలా కనిపించు. ఇలా అయితే అన్ని ఆవులు అవన్నీ కనిపిస్తాయి. ఊరంతా ఒకవైపు ఉంటుంది, పొలాలు అన్నీ ఒకవైపు. దగ్గర కూడా ఆవులు ఉన్నాయి. స్ట్రైట్కి వెళ్ళి ఇలా తీసుకుంటే మరి చూడడానికి వెళ్దామా? ఈవినింగ్ వెళ్దాం. మంచి డెవలప్డ్ ఊరు కానీ మొత్తం సిటీలాగా ఉంటుంది. నేను పుట్టి ఇన్ని సంవత్సరాలు అయింది, ఎప్పుడు ఆవులు మేకలు గేదెలు ఏం చూడలేదు. ఎప్పుడు పొలాల వైపు వెళ్తే పొలాలే చూశాను, ఇప్పుడు కూడా చూడలేదు. చూడాలి, ఈరోజు ట్రై చేయాలి వెళ్ళడానికి. అండ్ ఇది చెన్నై నేషనల్ హైవే కదా, పక్కనే జస్ట్ ఇక్కడ నా ఫింగర్ దగ్గర కనిపిస్తుంది రోడ్. నేషనల్ హైవే చెన్నైకి డైరెక్ట్ కదా. ఇందాకలా జాంకాయ చెట్టు గురించి చెప్పారు కదా కారుణ్య, చెప్పు మళ్ళీ. చెప్పు. డే ఆఫ్టర్ డే బిఫోర్ ఎస్టర్డే. yes day before yesterday monkey came and eating guava. గువావా. ఈ జాంకాయ చెట్టుకి రోజు కోతులు వచ్చి తింటాయంట. అండ్ ప్యారెట్స్ కదా, ప్యారెట్స్ అండ్ మంకీస్ వచ్చి తింటాయి. చాలా స్వీట్గా ఉంటాయంట. ట్రై చేద్దాం మనం కూడా. ఇక్కడ రిసార్ట్ కూడా ఉంది. ఎక్కడ? ఇది గాజువాకి వెళ్ళే దారిలో పైదవార వస్తుంది కదా, పైడివాడ దగ్గరలోనా? ఆ పైదవార సందులోకి వెళ్తే ఒక పెద్ద రిసార్ట్ ఉంటుంది. కొత్తగా కట్టారు కదా, మనం అదే బుక్ చేద్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు. ఏం చేస్తాం. కానీ ఒక మంచి ప్లేస్లోనే నిన్న హెల్దీ ఫంక్షన్ బాగా జరిగింది కదా. బాగా జరిగింది. మన ఇద్దరం డాన్స్ కూడా వేసాం. లాస్ట్లో తను వేసింది కానీ అప్పుడు నేను లేను, అప్పుడు నేను తింటున్నాను కదా. మళ్ళీ రేపు కూడా వేద్దాం. రేపు రేపు కదా సాటర్డే ఊరేగింపు. నాకే తెలుగు రాదండి, నాకంట రాదు. ఇది ఇక్కడ కనిపిస్తుందా కెమెరాలో? అది చూపించరా. అది రామాలయం కదా, రామాలయం. అండ్ అక్కడి నుంచి ఇలా చూస్తే అమ్మవారి గుడి. ఏ అమ్మవారి గుడి అది? నీకు తెలీదా? బంగారమ్మ అమ్మవారి గుడి. నేను వచ్చాను 2-3 టైమ్స్, గుర్తులేదు. ఫెస్టివల్కి వచ్చేదాన్ని, హాలిడేస్ పెట్టి మరి. అండ్ మొత్తం అదంతా బ్రిడ్జ్ అంటారు, నేషనల్ హైవే. ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంది, అక్కడ పాస్తా చేస్తారు. ఇక్కడ సెమోలినా పాస్తా, సేమియా, ఇంకేం చేస్తారు, నూడిల్స్. ఆ 3 ఫ్యాక్టరీలో చేస్తారు. తెలుసా మీకు? నేను చెప్తారా తెలిసిందా? ఆ ఫ్యాక్టరీలో చేసిన ఆమె మా ఇంట్లో రెంట్కు ఉండేది.
ఆ రెంట్కి ఉన్నప్పుడు చెప్పింది అనమాట, ఫ్యాక్టరీలోని పాస్తా సేమియా నూడిల్స్ తయారు చేస్తారు రా. మేము తీసుకుందాం అనుకున్నాం, అలాగే అయిపోయింది. ఎప్పుడు వెళ్దాం అనుకున్నా లేట్ అయిపోయింది. కలర్ఫుల్గా ఉంటాయి. బర్డ్స్ కలర్ఫుల్గా ఉంటాయా? ఏ బర్డ్స్ ఉన్నాయి? అక్కడ ఇంకా చుట్టూ కొండలు. ఇక్కడ నాకు నచ్చినట్టే గ్రీనరీ అక్క. గ్రీనరీ కానీ మనకి ఇక్కడ కనబడదు. అటువైపు వెళ్తే ఈ ఇల్లులన్నీ దాటిన తర్వాత పొలాలని చెప్పాం కదా, అక్కడ ఉంటుంది మనకి. ఇక్కడ అది చూడడానికి నందిలో కూర్చున్నట్టు ఉంటుంది. చూపిద్దామా? ఏ కొండ ఇదే కదా? అది అలాది నంది కూర్చున్నట్టు ఏదది? ఫాగ్తో కప్పేసిందిరా. అది నంది కూర్చున్నట్టు ఉంటుంది. మేము మీద ముగ్గురు కూర్చొని కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం. పైన ఎండ అంట, వాళ్ళకి తెలుసు కదా ఎండ. ఎండ చూసే ఎంత కూల్గా ఉందో. ఎండ కూల్గా ఉంది. ఇక్కడ చూస్తే ఫుల్ గ్రీనరీ. అటు సైడ్ ఏదో కాలువ ఉంది కదా? ఎస్, కాలువ కాదు, వర్షం వల్ల పాండ్ పాండ్ లాగా అయిపోయిందంట. కాలువ ఉంటుంది కదా ఇక్కడ? అక్కడ దూరమా? దూరంగా దగ్గరే కదా. ఒకసారి యోగియాకి వెళ్ళిందంటే చెప్పింది, కానీ లోతు ఎక్కువ ఉంటుంది. మనం దిగం కదా, జస్ట్ చూస్తాం. అన్ని ఇల్లులు అన్నీ ఒకవైపు అన్ని పొలాలు. దగ్గరగా ఇల్లు ఉంటే కలుసుకోవడానికి బాగుంటుందా? మా ఇంటికి రావాల్సింది చూద్దు కానీ ఎంత దగ్గరగా ఉంటే. మరి ఏం కట్టారు? బిల్డింగ్స్ కట్టకపోతే నీట్గా ఇలాంటి ఇల్లు కట్టేవారు. ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు. నా చిన్నప్పుడు కూడా బిల్డింగ్సే ఉన్నాయి. అందుకే నేను చెప్తున్నానా, ఇది వైజాగ్ లో ఉంటాయి. చిన్నప్పుడు కూడా ఉంటాయి. అవునమ్మా, కానీ ఇక్కడ కూడా నేను పుట్టినప్పటి నుంచి బిల్డింగ్సే. అందుకే అంటున్నాడు పేరుకి ఇది ఊరు కానీ సిటీ. హట్స్, ఈ ఆవులు మేకలు పొలాలు ఏం కనిపించవు మనకి. అవి అక్కడ చూస్తే మంచిగా గ్రీన్గా అనిపిస్తుందా, అవన్నీ పొలాలు కదా. మనం కూడా అటు సైడే కదా. ఇటు సైడా? ఇటువైపు అంట. ఇటువైపు ఇటు సైడ్ కూడా పొలాలు. చెప్తాను అప్పుడు ఇంకేమైనా చెప్పచ్చు కదా. ఈ గురించి అంతలా తెలీదు. ఈ ఊరు గురించి అంతలా మనం ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తామా. ఈ మసీద్ కూడా ఉంది. మసీద్ ఇగో ఇక్కడ చూసాను నేను. ఇక్కడ మసీద్. ఆగండి, మనం అటు నుంచి వెళ్ళి చూద్దాం. ఎంత దగ్గరగా కనిపిస్తే అంత దగ్గర. ఇందాక నేను చూసాను, అదే కాదేమో అనుకున్నాను. అడ్రస్ ఉన్నాయి ఇక్కడ. మా ఇంటి పక్కనే మసీద్ ఉంది. అక్కడ కూడా 5కి 5:30కి అలా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చర్చ్ కూడా ఉన్నట్టుగా విన్నాను. చర్చ్ లేదు, ఆ టెంపుల్ దాటితే ఉంటుంది అనుకుంటా. ఇక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. వైజాగ్ లో కూడా ఉంటారు కదా. వైజాగ్ లో చాలా మంది. సమ్ టైమ్స్ స్నేక్ విల్ కమ్ టు ది విలేజ్. సమ్ టైమ్స్ కాదు, నిన్నే మేము ఆటోలో వెళ్ళాం హల్దీ ఫంక్షన్కి. ఇక్కడి నుంచి అక్కడ రోడ్ అంతా కూడా స్నేక్ ఉందంట, అమ్మమ్మ చెప్పింది. ఎస్, దే ఆర్ స్నేక్స్, సో మెనీ స్నేక్స్. సో మెనీ స్నేక్స్.
చూద్దామా? అక్క అక్క మీకు స్నేక్స్ ఇష్టమా? ఒకసారి చేలోకి వెళ్ళినప్పుడు అనకొండ కనిపించింది. అనకొండ కనిపించిందా? ఎక్కడ? దానికో ఆర్ గోయింగ్ టు దేర్ వి సీ ద అనకొండ, బిగ్ అనకొండ. డూ యూ లవ్ స్నేక్స్? నో నో. నీకు? నాకు చాలా ఇష్టం. ఐ లైక్ పప్పీస్. యూ లైక్ పప్పీస్. మరి మా పప్పీతో ఆడుకోవడానికి ఇంటికి వస్తావా? వస్తావా? పెళ్ళి అయిపోయిన తర్వాత వచ్చేసే. ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ అయితే దివాళీ హాలిడేస్కి. దివాళీ హాలిడేస్ మాకు ఇవ్వరు. అరే రే, పర్లేదు, వైజాగే కదా మీది. ఓన్లీ సంక్రాంతి హాలిడేస్ ఇస్తున్నాం. ఓకే, సంక్రాంతి హాలిడేస్ మేము అక్కడ లేకపోతే సమ్మర్ హాలిడేస్ అది యోగి అక్కడ తెచ్చిమన్నాలా ఇక్కడికి? సమ్మర్ హాలిడేస్ అంటే ఇంకొక 1 year ఆగాలి, మే వరకు. కాకులు అరుస్తున్నాయి, కాకులు ఎక్కువే ఉన్నాయి కదా. టైం ఎంత అవుతుంది? 8:30. అందుకే ఎక్కువ ఎండ లేదు. మనం అందరమే ఏ కనిపిస్తుంది? మసీద్ కనిపిస్తుందా? చూపిద్దాం. చెట్టు అడ్డు వస్తుందమ్మా. ఆ కోకోనట్ చెట్టుకి ఈ చెట్టుకి మధ్యలో నా ఫింగర్ దిక్కుతాను, అది మసీద్. లోపలికి వెళ్తే చెప్పు, ఇప్పుడు ఏది చెప్పు. అక్కడ పెద్ద వాటర్ ట్యాంక్ ఉంది. పెద్ద వాటర్ ట్యాంక్ గుడి పక్కనే. గుడి ముందున. అదే గుడి ముందున. అక్కడ మా ఊర్లో ఏ పండుగలైనా అక్కడే జరుగుతాయి. ఏది గుడి? రామాలయం. రామాలయం పక్కనే అక్కడే పెళ్ళి కూడా రేపు అక్కడే. బాగుంది మంచిగా. సాటర్డే పెళ్ళి, మర్చిపోయి. రేపు పెళ్ళి కొడుకు తయారు చేయడం. అదే రేపు పెళ్ళి కొడుకుని తయారు సాటర్డే 11:32కి పెళ్ళి. 11:32. సాయంత్రం రిసెప్షన్. తిరగదు, అందుకే ఇప్పుడు నేర్చుకోవాలి కదా. రిసెప్షన్ చెప్పు. రిసెప్షన్. దే ఆర్ గోయింగ్ టు స్కూల్. ఇక్కడ కింద నమ్మోన కెమెరా. మనం ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం, స్కూళ్ళు మానేసి కాలేజీలు మానేసి కదా. ఎస్, అది మిల్క్ ఫ్యాక్టరీ. అవును, కాదు మిల్క్ ఫ్యాక్టరీ. పాస్తా, సేమియా, నూడిల్స్. విశాఖ డైరీ మిల్క్ ఫ్యాక్టరీయా? అలా తెలియదు. ఆ సింబల్ అలా సింబల్ అలా కనిపిస్తుందా? ఇంకా చాలా ఫ్యాక్టరీస్ వస్తాయంట, చూడాలి. మేము సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు ఆ ఫ్యాక్టరీ చూడడానికి వెళ్దాం అనుకున్నాం, కానీ వెళ్ళే. ఇక్కడ ఆవులు ఉంటాయి. బికాస్ ఆఫ్ ఫ్యాక్టరీ దే ఆర్ డెడ్డింగ్. అందుకే అక్కడ పెట్టారా? ఫ్యాక్టరీస్ వల్ల ఆవులు చచ్చిపోతాయి కదా, అందుకే దూరంగా పెట్టారు కదా. మరి ఆవుకి ఫుడ్ అక్కడే ఉంటాయి, పొలాలు భలే ఉంటుంది అక్కడ. ఇప్పుడు మధ్యాహ్నం వెళ్దాం, ఎలాగో ఖాళీయే కదా. సరే, మనకేం పని లేదు కదా. ఇప్పుడు దాకా మనం ఏం చేసాం? వీడియో తీసుకునే ముందు ఏదో తీసుకున్నా. బ్రేక్ఫాస్ట్ చేసాం, దానికి ముందు నేను ముగ్గులు పెట్టాను మెట్లు అన్నిటికి. ఆవు అంట ఫస్ట్ టైం, చూద్దాం రండి. అంటే ఈ ఊర్లో ఫస్ట్ టైం. అది ఆవు కాదమ్మా, బఫేలో.
ఇదిగోండి చిన్నది కనిపిస్తుందా కెమెరాలో? దేర్ 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 ఇక్కడ. బఫేలో. ఓ ఇక్కడ బఫేలో కౌస్. చిన్న ఫస్ట్ టైం అయితే మన ఇద్దరం నేను ఫస్ట్ టైం బఫేలో చూడడం ఇక్కడ ఈ ఊర్లో. దగ్గరగా కూడా చూడొచ్చు. దగ్గరగా కూడా చూడొచ్చు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఊర్లోని ఇల్లు దగ్గరలో ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం ఇల్లులన్నీ ఒకవైపు, పొలాలన్నీ ఒకవైపు. కెమెరా నేను తప్పించుకుంటున్నా. కారుణ్య దిస్ బాయ్ అక్కడ భలే ఉంటే చిన్న బఫే. దిస్ గై ఇస్ అ బిగ్ బఫేలో. అక్కడ అయితే భలే ఉంటది. మీకు చిన్న బఫేలో ఇష్టమో నచ్చినండి. భలే ఉంటది అక్కడ నిల్చొని. ఈరోజు మన ప్లాన్స్, మనం చేలోకి వెళ్దాం, ఆవులు బఫెలోస్ని చూద్దాం, పప్పీస్ చూద్దాం. అక్కడ బురద ఉంటది. బురద కాదు, బురద. సరే షార్ట్ కట్ కూడా ఉంది. షార్ట్ కట్ ఉందా? మనం షార్ట్ కట్ లో నుంచి వెళ్దాం. ఏవే బాగుంటుందో అందులో నుంచి వెళ్దాం. మనకి జాంకాయ దొరుకుతుంది. డర్టీ వాటర్. ఇందాక మనం చూసిన చెట్టు నుంచి వచ్చే జామకాయ, స్వీట్గా ఉండే జామకాయ కాదు, పచ్చిగున్న జామకాయ. అండ్ ఇక్కడ కాలువ వాటర్ ఫాల్ లాగా వస్తుందంట. ఫ్లో అనేది బాగుంటుంది కదా కారుణ్య? ఒకరోజు మా తమ్ముడు స్నానం చేశాడా? మా అమ్మయ్య తమ్ముడు కలిసి ఇలా పోజు. నీకు వంగల ఐడియా ఉందా? వంగలి లేదా సభవరం నుంచి అటువైపు వెళ్తే ఒక ఊరు, అక్కడ కూడా కాలువ, ఉమ్మోడిపాలెం ఇవన్నీ ఉంటాయి. ఆరిపాక అటు సైడ్ ఐడియా ఉందా? ఎప్పుడు వెళ్ళలేదు కదా. అక్కడ కూడా కాలువ ఉంటుంది, అక్కడ స్నానాలు చేసాము. లేదా తెలీదు. ఇదిగోండి ఈ జామకాయ చెట్టే. మనం వెళ్ళి తెంపుదాం. నిన్న ఎవరో తీసుకొచ్చారు చిన్న జాంకాయలు, ఇంతే ఉన్నాయి, చాలా చిన్నవి, చాలా బాగున్నాయంట. కోకోనట్ ట్రీస్. అమ్మమ్మ పిలుస్తుందా? సరే బాగా చెప్పేద్దాం దా. అక్కడ నేను చెప్తే ఎలా? బాయ్. థ్యాంక్ యూ చెప్పండి.